కానీ ఎందుకు లేట్ చేస్తున్నాడు? అందుకే మనందరం సరిగ్గా దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఇంకా హృదయపూర్వకంగా సరి చేసుకునే వారు ఉన్నారు, బాప్తిసం పొందిన వారు ఉన్నారు, రక్షణ తెలియని వారు ఉన్నారు, అసలు నీతి పరుడు అంటే ఎవరో తెలియని వారు ఉన్నాడు, ఏసేనా దేవుడు అనే ఆలోచన పుట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు బయట యూట్యూబ్ లో చూస్తున్నారు కదా, వేరే వేరే అన్నిలు ఇంకొకళ్ళు ఆ మాట ఈ మాట అని ఏదో ఎక్కడన్నారు. అసలు నిజమేనంటావా? వాళ్ళు చెబుతుంది కరెక్ట? అసలు వాళ్ళు చెబుతుందే అబద్ధంలో ప్రకటన గ్రంథం సాక్ష్యం ఇచ్చి ఎన్నుండి వచ్చానంటే పైన ధరించి కింద పడ్డాం, మేము దయ్యాలో దేవుళ్ళు కాదని అది సాక్ష్యం ఇచ్చి. అది మనమే కాదు, బైబిలే కాదు, వాళ్ళు కూడా ఇచ్చే బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి. అవి వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకి సంబంధం లేదు. ఎందుకంటే ఒప్పుకున్నవాడే ధన్యుడు, ఒప్పుకోని రేపు శిక్షకు పాలవుతాడు. వాడు ఆడ చూస్తాడు. కొన్ని కింద ఉన్నప్పుడు వీళ్ళు చెప్పారు వందనాలు చెప్ప కూడా ఉండదు పైన మనకు, వాటి లెక్క వాడికి వచ్చేసి. కానీ ఇక్కడున్న మనం అన్ని తెలుసుకున్నాం. మనం యథార్థతను వీడకూడదు, యథార్థంగా ఉండాలి. మట్ట ఓకే, నువ్వు మట్టలు తెచ్చావు, మట్ట ఓకే, ముళ్ళు కనబడకుండా పూరుగుచ్చావు, ఓకే, డెకరేషన్ చేసావు. కానీ ఆ ముళ్ళు అనేది నీలో మాత్రం ఉండకూడదు. మట్టలానికి ఏంటంటే ముళ్ళు నీలో ఉండకూడదు. మట్టలని నీకు ఉందా బైబిల్? ఇప్పుడు చదివిస్తున్న వాక్యాలో మట్టలు ఈ మట్టాలని ఉందా? ఏమనుంది?